ఈ ఉదయకాలం మన ప్రభువును మనం ఆరాధించడానికి ముందు దేవుని యొక్క వాక్యం కీర్తనలు 150 కీర్తనల గ్రంథం 150వ కీర్తన అంతటిని కూడా మనం మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. 6వ వచనాన్ని అందరం కలిసి మరోసారి చదువుకుందాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక, యెహోవాను స్తుతించుడి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఆత్మ సత్యాలతో మన ప్రభువును ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, కీర్తనలు ఆరాధన యొక్క ప్రాముఖ్యతను మనకు వివరిస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ 150 కీర్తనలో ఎన్నో ప్రశస్తమైన అనుభవాలు మన పితరులు పొంది ప్రభువును మనోపూర్వకంగా ఆరాధించిన వారిగా ఉన్నారు. పండితులు చెప్తా ఉంటారు, 150వ కీర్తన ఆ కీర్తనల గ్రంథానికంతటికీ కూడా ఒక గొప్ప ముగింపు, లేదంటే ఒక పుస్తకానికి, ఒక బహుమానానికి, ఇతరులకు ఇచ్చేటువంటి బహుమానానికి పైన వేసినటువంటి ఒక గొప్ప ఆకర్షణీయమైన అట్టతో పోల్చబడతా ఉంది. ఈ కీర్తనలో యెహోవాను స్తుతించుడి అన్న మాటతో ఆరంభమై యెహోవాను స్తుతించుడి అన్న మాటతో అంతమవుతా ఉంది. వీటిని హల్లెలూయా కీర్తనలు అంటారు. హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అని అర్థం. ఈ కీర్తనలో 4 ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి అన్న 4 ప్రశ్నలకు ఈ కీర్తన మనకు సమాధానం చెప్తా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా ప్రభువును ఆరాధించడంలో ఎలాంటి వైఖరి మనం కలిగి ఉన్నాం, మన అనుభవం ఈ దినాన ఏంటి, ఆయనను ఆత్మసత్యాలతో ఆరాధన చేస్తున్నామా? ఆరాధన ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే కీర్తనకారుడు అన్నాడు, ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద నీవు ఆసీనుడవు అన్నాడు. స్తుతే ప్రాముఖ్యం. ప్రభువుకు మహిమ చెల్లించడమే ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇంకా ఆరాధన, దర్శనం, అనుభవం మనకు లేకపోతే మనం ఎంతో విచారించాల్సినటువంటి వారంగా ఉన్నాం. కానీ ప్రియులారా, ఇక్కడ కూర్చున్న నీవు నేను మౌనంగా ఉండకూడదు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనకేం చేశాడో, మనం పొందినటువంటి వాటిని బట్టి
దేవునిని బట్టి దేవునిగా ఆయనను మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఆయనను ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. ఈ క్రొత్త నిబంధన కాలంలో అలాంటి వారే కావాలని తండ్రి కోరుతూ వెతుకుతా వస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఎక్కడ ఆయనను స్తుతించాలి అన్న ప్రశ్నకు సమాధానంగా కీర్తనకాడు అన్నాడు, మొదటి వచనం 150వ కీర్తన మొదటి వచనం, ఆయన పరిశుద్ధాలయమందు దేవునిని స్తుతించుడి, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి అన్నాడు. కాబట్టి మనం అక్షరార్థమైన ఈ మందిరంలో ఆయనను స్తుతించాలి. మన దేహమే దేవుని యొక్క మందిరం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి దేహం విలువ పెట్టబడి కొనబడినది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరెరగరా అని లేఖనం చెప్తా ఉంది. నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే నీలో లేదా దేవుని ఆలయమైన నీ దేహము ద్వారా ప్రభువుని మహిమపరచలేవు. ప్రభు మన అందరి పాపం కొరకు ప్రాణం పెట్టాడు. మనం పాపములో నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. మన దేహము ఆత్మ నరకములో యుగయుగములు బాధింపబడడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే సిలువలో మరణించి ప్రతి మానవాళి కొరకు ఆయన మరణమును రుచి చూచి పునరుద్ధానుడయ్యాడు. ఆ సత్యాన్ని గ్రహించి నేను పాపిని ప్రభు అని ఒప్పుకొని ప్రతి వ్యక్తిని ఆయన తన ఆలయంగా చేసుకుంటున్నాడు. ఆయన అందులో నివసిస్తాడు. అక్షరార్థమైన ఆలయంలో చేరి రక్షించబడిన దేవాలయాలుగా ఉన్న మనం మనోపూర్వకంగా ప్రభువును ఆరాధించే వారంగా ఉండాలి. వ్యక్తిగత ఆరాధన వ్యక్తిగత సమయాలలో, అంటే ఆకాశ విశాలం అన్నాడు, ఒంటరిగా ఏకాంతంగా ప్రభువును స్తుతించాలి. ఆయన ఆలయంలో కూడా నా రక్షణకై నీకు స్తోత్రమని ఎలుగెత్తి చెప్పాలి. ఆయనను ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి, మహిమపరిచే వారంగా ఉండాలి. చాలామంది ఆలయానికి వస్తారు కానీ మౌనంగానే తిరిగి వెళ్తారు. పోనీ వ్యక్తిగతంగానైనా దేవుణ్ణి బట్టి ఆయన చేసిన పనులను బట్టి ఆయన ఆరాధించేవారుగా ఉంటారంటే అలాంటి అనుభవాన్ని కూడా వారు పొందలేకపోతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనం ప్రభువును ఆరాధించే అవకాశం సమయము కొరకు కనిపెడతా ఉండాలి. ఎప్పుడు అవకాశము దొరికినదా ఆయనను మనము ఘనపరిచేటువంటి వారంగాను, కొనియాడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. అది ఆయన కోరుకుంటున్నాడన్న సత్యాన్ని గుర్తించి ప్రభువును ఆరాధించాలి. అందుకని మౌనంగా ఉండడం మంచిది కాదు. మౌనంగా ఉండే సందర్భాలు ఉంటాయి, కానీ అసలే ఆరాధన అనుభవానికి రానటువంటి అనుభవం మనం కలిగి ఉండకూడదు. చూడండి, 115వ కీర్తన 115, 16, 17 వచనాలు. ఆకాశములు యెహోవా వశం, ఆ భూమిని ఆయన నరులకు ఇచ్చియున్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను, ఎవరు యెహోవాను స్తుతింపరు అంటే మృతులు అన్నాడు. మృతులంటే రక్షణ లేని వారు. మనందరం ఒకప్పుడు అపరాధాల చేత పాపముల చేత చచ్చి ఉన్నవారం. ఒకవేళ రక్షించబడి కూడా నువ్వు మౌన స్థితిలోకి వెళితే మృతస్థితిలోకి దిగిపోతున్న వారితో సమానం. రక్షణ లేని వారు ఎలాగో ఆయనను స్తుతించరు. మరి రక్షించబడిన నీవు కూడా మౌన స్థితిలోకి వెళ్తున్నావా? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు అన్నాడు.
అందుకే ఆయన పరిశుద్ధ ఆలయంలో కంఠస్వరమెత్తి ఎలిగెత్తి దేవానికి స్తోత్రం అని చెప్పే అనుభవం మనం ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలి. ఆరాధించి ఆయనను ఘనపరచాలి. ఇంకా కీర్తనకారుడు ఏమన్నాడు 18వ వచనంలో, మేమైతే ఇది మొదలుకొని ఆ నిత్యము యెహోవాను స్తుతించెదము అన్నాడు. కాబట్టి ఎంత ధన్యత! ఆరాధించుటకు పురికొల్పబడతా ఉన్నావా? మౌనంగా ఉండొద్దు. రక్షణ పొందిన నీవు ఆలయంలో నీ కంఠస్వరమెత్తి దేవా నా రక్షణకై నీకు స్తోత్రం అని చెప్పేటువంటి వారంగా ఉండాలి. అంతరంగంలో వ్యక్తిగతంగా ఆకాశ విశాలమందు ఒంటరిగా ఆరాధన చెల్లించే అనుభవం ఒక ఎత్తైతే, పరిశుద్ధాలయంలో చేరి ఆయనను గణపరచడం మరొక అనుభవం. కాబట్టి ఈ రెండు అనుభవాలు నువ్వు సొంతం చేసుకుంటూ ఎక్కడ ఆరాధించాలి అన్న ప్రశ్నకు జవాబు పొందుతూ ఆయన ఆరాధిస్తున్నావా? రెండవది, ఎందుకు ఆరాధించాలి? తర్వాతి వచనం చదవండి. 150వ కీర్తనలో ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను. చూడండి, దేవుడు ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. పరాక్రమ కార్యాలు, ప్రభావ కార్యాలు. ఆయన ప్రభావం ఎంత గొప్పది. మరి అలా కార్యాలను బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన ప్రభావాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? నా జీవితంలో ఆయన ఎన్ని కార్యాలు చేశాడు ప్రకటన చేస్తున్నామా? ప్రశంసిస్తున్నామా? పలువురిలో ప్రభువును పొగుడుతున్నామా? పరాక్రమ కార్యాలు అన్నాడు. ఆయన బ్రతుకున్న దినాలలో రోగులను స్వస్థపరిచాడు. కుంటి, గుడ్డి, చెవిటి వారిని, మూగవారిని, కుష్ఠరోగులను, చాంద్రరోగులను, చెప్పనలవి కాని ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైనటువంటి రోగమును స్వస్థపరుస్తూ మేలు చేయుచు సంచరించుచుండేను అన్నాడు. ఆయన మృతులను సైతం తిరిగి లేపాడు. ప్రకటిస్తూ ఉన్నామా? చూడండి, ఒక దైవజనుడు ఏమన్నాడంటే, లాజరును దేవుడు తిరిగి లేపాడు, కానీ లాజరు మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయనతో కూర్చున్నాడు. దేవా నాకు జీవం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పలేదు. ఒకవేళ మనసులో చెప్పుకున్నాడేమో, అదొక అనుభవం. కానీ అందరూ లాజరును చూడొచ్చారు, కానీ లాజరు మాత్రం మౌనంగా ఉన్నాడు. కానీ ఒక కుష్ఠరోగిని బాగు చేసి యేసయ్య అన్నాడు, ఈ విషయం నువ్వు ఎవరితో చెప్పకు సుమి, ధర్మశాస్త్రం లేదా యాజకునికి నీ దేహాన్ని కనపరుచుకొని ధర్మశాస్త్రం చెప్పిన కానుక సమర్పించుకో అని చెప్పాడంతే. కానీ వాడు మౌనంగా ఉండలేదు. వాడు వెళ్ళి అంతటా ప్రకటించుటకు, యేసు నామమును ప్రచురము చేయుటకు మొదలుపెట్టాను అన్నాడు. ఒక చిన్న స్వస్థత పొందిన వ్యక్తి ఇంత శ్రేష్టంగా ప్రభును ప్రకటించాడు. అయితే లాజరు మౌనంగా ఉన్నాడు అన్నాడు. అడి ప్రియులైన మనం ఆయన గొప్ప కార్యాలు, పరాక్రమ క్రియలు, ఘన కార్యాలు చూసి కూడా మౌనంగా ఉంటున్నామా? ఎంత అద్భుతమైన దేవుడు! ఆయన ఆరాధించకుండా, ఆయన క్రియలను బట్టి గణపరచకుండా మౌన స్థితిలో మనం ఉండొద్దు. మొట్టమొదట ఎక్కడ స్తుతించాలి, రెండవదిగా దేనిని బట్టి స్తుతించాలో మనం గుర్తించాం, ఎందుకు స్తుతించాలో గుర్తించాం. ఇక మూడవదిగా ఎలా స్తుతించాలంటే 3, 4, 5 వచనాలలో అనేకమైన వాయిద్యములను గూర్చి అక్కడ రాయబడి ఉంది. బూర, స్వరమండలము, తంబుర, నాట్యము, తంతివాద్యాలు, పిల్లన గ్రోవులు, మ్రోగుతాళములు, గంభీర ధ్వని గల తాళములు. ఇవన్నిటితోటి కూడా పాత నిబంధనలోను కొత్త నిబంధన కాలంలోనూ ప్రజలు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు.
ఇవి ఆరాధనలో ఒక భాగం. స్వరమండలం, సితార, తంబుర, నాట్యం, తంతి వాయిద్యాలు, పిల్లన గ్రోగులు, ఇవన్నీ కూడా మన అంతరంగంలో ఉన్నటువంటివి. మనము వీటన్నిటినీ సంతోషం సమయములో వాడుక చేసిన రీతిగానే ప్రభు పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనం ఆయన ఆరాధించాలి. అవి ఆ వాయిద్యాల కంటే శక్తి గలవి. వాయిద్యముల ద్వారా ఆరాధించడం ఒక అనుభవం. అంతకంటే ప్రాముఖ్యంగా శ్రద్ధతో మనోపూర్వకంగా ఆరాధిస్తున్నామా, భయభక్తులతో ఆరాధిస్తూ ఉన్నామా ఆయనను, అవే వాయిద్యములతో ఆరాధించినటువంటి శ్రేష్ఠ అనుభవాన్ని మనకు కలగజేస్తాయి. మన మీద ప్రత్యేకంగా ఆలయంలో నాట్యం చేయనక్కర్లేదు. ఆనందంగా ఉంటే మన హృదయంలోనే మనం నాట్యము చేస్తున్నటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాం, ఆయన గణపరుస్తూ ఉంటాం. కాబట్టి ఈ అనుభవముతో ప్రభువును మనం ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ఎంతో మనోపూర్వకంగా పరధ్యానంలోకి వెళ్లకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా ఆరాధిస్తున్న వారి ఆరాధన ఏకీభవిస్తూ మనం కూడా ప్రభువును ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి అనుభవాన్ని మనం పొంది ఆయన ఆరాధించాలి. ఇక చివరిగా 4వదిగా అన్నాడు, ఎవరు స్తుతించాలి? 6వ వచనం చదవండి. ఆ సకల ప్రాణులు యెహోవాను, అంటే ఊపిరి ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభువును స్తుతించాలి. వాళ్ళు పిన్నల, పెద్దల, మధ్య వయస్కుల, వృద్ధుల అని తేడా లేదు. సకల ప్రాణులు అన్నాడు. కేవలం మనుషులు మాత్రమే కాదు. 148వ కీర్తనలో 1 నుంచి 5వ వచనం వరకు మనం గమనిస్తే ఆకాశ నివాసులు, ఉన్నత స్థలాల నివాసులు, దూతలు, సైన్యములు, సూర్యచంద్ర నక్షత్రాలు, పరమాకాశం, పైనున్న జలం, ఈ విధంగా అనేక విషయాలు, తుఫాను, అన్నీ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి. మరి మనం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నామా? ప్రాణమున్న మనం ప్రభువును స్తుతించాలి. హిజ్కియా అన్నాడు, నేడు నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. ఊపిరి ఉంటే మనం ఆయనను ఆరాధించేటువంటి వారంగా, గణపరిచే వారంగా ఉండాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. దేవుడు మరి హిజ్కియాను బాగు చేసిన తర్వాత ఆయన ఊపిరిని ఆయనలో నిలిపిన తర్వాత ఆయన అన్నాడు 38వ అధ్యాయంలో 18-19, పాతాళములో నీకు స్తుతి కలగదు, ఆ మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. ఈ దినం ప్రభు దినం. నువ్వు సజీవుడవేనా? హిజ్కియా సజీవుడై ఉన్నాడు, ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమన్నాడు? మనకేం చెప్తున్నాడు ఆయన? 20వ వచనం చదవండి. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములను వాయింతుము అన్నాడు. ఎప్పుడు ఆయన నోట దేవుని యొక్క స్తుతే. కాబట్టి దేవుడు ఇంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు. ఎక్కడ స్తుతించాలి, వేటిని బట్టి ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి అన్నదానికి 150వ కీర్తన అర్థం పడుతూ ఉంది.
కానీ దేవుని ప్రజలమై రక్షణ అనుభవంలో ఉండి ఆలయంలో ఆరాధించకుండా తిరిగి వెళదామా? అద్భుతమైన దేవుడు ఎన్ని పరాక్రమ క్రియలు ఘనకార్యాలు మన కొరకు చేశాడు. మన అంతరంగంలో ఆయన ఉంచిన వాయిద్యాలు ఎంత గొప్పవి. వాటన్నిటినీ ఆధారం చేసుకొని, అయా నా రక్షణకై నీకు స్తోత్రం, నా చేసిన మేలులకు ఉపకారాలకు స్తోత్రం, నా దేవుడవై నన్ను ఇంతవరకు సజీవుడిగా ఉంచావు. నువ్వు ఇచ్చిన క్షేమం, భద్రత, ఆరోగ్యం, ఆనందం, ఆశీర్వాదం వీటన్నిటికై నేనేమి ఇవ్వగలను తండ్రి? నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన ఆరాధనలోకి వెళదాం.